సీతారాంబాగ్ టెంపుల్ కేవలం భక్తి కోసమే కాదు, చరిత్రను మరియు శిల్పకళను ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము హైదరాబాద్లోని అత్యంత పురాతనమైన మరియు అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ముందున్నాము. అదే నాంపల్లిలోని సీతారాంబాగ్ దేవాలయం. ఈ ఆలయానికి 200 ఏళ్ల పైగా చరిత్ర కలిగి ఉంది. దీన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఇక్కడి శిల్పకళ మరియు దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద కోట లాంటి నిర్మాణం. 1880 సంవత్సరంలో సేట్ పురాన్మాల్ గానోరీవాలా అనే వ్యాపారవేత్త ఈ అద్భుత క్షేత్రాన్ని నిర్మించారు. ఇది సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అప్పట్లో నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఇక్కడ ఉత్తర భారత మరియు రాజస్థానీ శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనకు పెద్ద పెద్ద బురుజులు, భారీ దర్వాజాలు కనిపిస్తాయి. ఇవి మనల్ని 19వ శతాబ్దంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ సీతారాములతో పాటు లక్ష్మణుడు కొలువై ఉన్నాడు. ఈ విగ్రహాలు చాలా ప్రత్యేకం. సాధారణంగా మనం రాముడి విగ్రహాలను నల్లరాతితో చూస్తాం, కానీ ఇక్కడ విగ్రహాలు పాలరాతితో అత్యంత సుందరంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయ గోపురాలు దక్షిణ భారత ద్రావిడ శైలిలో ఉంటే, లోపలి మండపాలు రాజస్థానీ శైలిలో ఉంటాయి. ఇక్కడ సీతారాములతో పాటు వరాహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి మరియు శివాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆలయం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతుంది. హైదరాబాద్ లాంటి రద్దీ నగరంలో ఇంత ప్రశాంతమైన ప్రదేశం ఒకటి ఉంటుందని మీరు నమ్మలేరు కదా. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పాత బావులు, పెద్ద పెద్ద వేప చెట్లు చూస్తుంటే పల్లెటూరులో ఉన్న అనుభూతి కలుగుతుంది మనకు. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో ఇక్కడ వేడుకలు, కన్నుల పండుగ జరుగుతాయి. ఇప్పటి వరకు మనం ఈ ఆలయ చరిత్రను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయంలోకి మొదటి ప్రవేశద్వారం ఇదే. ఇక్కడ నుండి కొద్దిగా లోపలికి వెళ్తే చుట్టి ప్రహరీ గోడలు మనకు ఎంతో కనువిందు చేస్తాయి. ఈ ఆలయానికి ముందే మనకు లెఫ్ట్ సైడ్ లో గోశాల ఉంది. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు ఓపెన్ ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఈ ఆలయం మంగళహట్ నాంపల్లికి కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి మనం రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో గోశాల ఉంది కదా, దానికి ఆపోజిట్ లోనే మనకు ఇంకో మెయిన్ ఎంట్రెన్స్ ఉంది. ఈ ఎంట్రెన్స్ లో మనకు స్టేట్ కనిపిస్తుంది, అది రామకోటి స్తూపం అంట. మెయిన్ ఎంట్రెన్స్ లోపల రాగానే ఫస్ట్ మనకు అక్కడ ఒక రామకోటి స్తూపం కనిపిస్తుంది. దాని పక్కన ఇక్కడ మనకు కోనేరు ఉంది. కోనేరులో చూడండి తాబేళ్ళు ఎంత మంచిగా ఉన్నాయో, ఒకటే దాని మీద కూర్చుని అన్ని కనిపిస్తుంది. దానికి డైరెక్ట్ ఆపోజిట్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని మనం అక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది అనమాట. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. దర్వాజా ఎంత పెద్దగా ఉంది కదా. పెద్దగా ఉంది, చిన్నగా ఉంది అనుకున్నాం మనం. చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇదిగా కదా, మస్తు పెద్దగా ఉంది. రాగానే ఫస్ట్ రాగానే మండపం ఉంది. మండపం కూడా చిన్నగా ఉంది అనుకున్నాను, చాలా పెద్దగా ఉంది మండపం కదా. ఆ వీడియోలో చూస్తే చిన్నగా అనిపించింది, కానీ ఏరి మనల్ని పేరేటు మెయిన్ ఇంట్రెస్ట్ ఇదేనా టెంపుల్కి. మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే అంటే ఫస్ట్ పెద్ద టెంపుల్ బాగుంది. సీతారాంబాగ్ టెంపుల్ కేవలం భక్తి కోసమే కాదు, చరిత్రను మరియు శిల్పకళను ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే మీ అనుభూతిని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నిలబడ్డాయా? నిన్ను పెట్టింది అది పెట్టిన చిన్న దేశం వాళ్ళ పెట్టింది కాదు. నాది ఇది గీడ కూడా నాటి పడగొట్టినావు నాది గీడ నువ్వు పెట్టినావు అది రెండు యశ్ నువ్వు ఏది పెట్టినవి? గిది పెట్టింది. ఒకసారి అటు పక్క తిరిగి చూద్దామా? అట్రా అట్రా ఇట్రా ఇట్రా ఇట్రా. ఇటు నుంచి కిందకి మెట్లు ఉన్నాయి.